చికెన్ సిసమి టోస్ట్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్. దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, చికెన్ కి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం కొన్ని వంటకాలకి చికెన్ ని పేస్ట్ చేసుకుంటాం కదా, వెంటనే మనం సింక్ లో పడేస్తాము. కడగడం లేట్ అయింది అనుకోండి, ఈ మిక్సీ మొత్తం మనకి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే వెంటనే క్లీన్ చేసుకుంటే మంచిదండి. కాస్త వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నా లేదా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నా సరే మనకి నెక్స్ట్ డే ఆ స్మెల్ ఉండకుండా ఉంటుంది అనమాట. అది మటుకి చాలా అవసరం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అత్తమ్మ లాంటి వాళ్ళు తిడతారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ముందే క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. బోన్లెస్ చికెన్ ఈజీగా పేస్ట్ అయిపోతుంది మిక్సీ జార్లో వేస్తే. దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేయండి, 1 స్పూను. నెక్స్ట్ ఎగ్ ఎల్లో వేస్తున్నాను, ఎగ్ యోక్ 1, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, లైట్ సోయా సాస్, వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఉల్లి పరక, అరోమాటిక్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని మనం తయారు చేసుకున్న చికెన్ పేస్ట్ ఉంది కదా, అన్ని మిక్స్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మరీ లావు కాదు, మరీ థిక్ కాకుండా కొంచెం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ కార్నర్స్ వదిలేసి ఇంకొకటి కూడా పెట్టేసుకున్నాం ఇలా. కొంతమంది సైడ్స్ కట్ చేస్తారు, బట్ అవసరం లేదండి. హ్యాపీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇలాగే. మీకు సైడ్స్ ఇష్టం లేకపోతే కట్ చేసుకోండి, నేనైతే అలాగే ఉంచేస్తాను. పైన మటుకి కొంచెం ఇలా రఫ్గా పెట్టుకోవాలి. కొంచెం ఎగ్ని ఇలా బీట్ చేసి ఎగ్ వైట్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా జస్ట్ పైన చికెన్ మునిగేలాగా డిప్ చేసుకోండి. చికెన్కి ఎగ్ అంటేలాగా ఇలా డిప్ చేసుకోండి. ఇప్పుడు నువ్వుల్ని తీసుకొని మంచి ఇక్కడ ఫుల్గా వేసుకోండి ఇలా ఎక్కువ. ఇలా ఫుల్గా వేసేసుకోండి ఎక్కువ. జస్ట్ ఇలా హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. చక్కగా నువ్వులు అంటుకుంటాయి చికెన్కి. నూనె వేడెక్కింది. ఫస్ట్ నువ్వులున్న సైడ్ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడ్ మంచి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం.
ఇలా రకరకాల వంటలు చేయడం అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. ఎక్కువగా మనసు బాగాలేకపోయినా లేదా చాలా హ్యాపీగా ఉన్నా, ఇంటికి ఎవరైనా వస్తున్నా, పిల్లలకి ఏదైనా చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకరిద్దరికి వండమంటే నా వల్ల అస్సలు కాదు. చిన్న చిన్న వంట చేయడం అంటే అసలు నాకు చేతులే రావు. కానీ ఎక్కువ పెద్దగా బల్క్ కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఫస్ట్ వంట దగ్గర నేనే ఉంటానండి. ఏది కావాలన్నా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా, అత్త వాళ్ళ ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా మెనూ ప్లాన్ చేయాలి, చిన్న ఫంక్షన్ వస్తుంది అంటే ఫస్ట్ నేను ఉంటానన్నమాట. అండ్ వంట దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుంటా. ఒకవేళ ఎవరికైనా క్యాటరింగ్ ఇస్తే మెనూ మొత్తం ఇచ్చేస్తాను, లేదా ఇంట్లోనే వండిస్తే కనుక హ్యాపీగా అక్కడ ఉండి మాట్లాడుతూ చుట్టాలందరితో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా మూవీస్కి వెళ్ళడం చాలా ఇష్టం, డ్రెస్సింగ్ అంటే ఇష్టం. అట్లాంటివి హాబీస్ బాగుంటాయండి. అందులో ఎప్పుడైనా సరే మనం చేసే జాబ్ మనకి నచ్చింది అనుకోండి, ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఎన్ని డబ్బులు వచ్చినా, ఎంత అంటే వర్క్ తక్కువ ఉండి టైమింగ్ తక్కువ ఉన్నా సరే మనకి నచ్చని జాబ్ చేయడం అస్సలు మంచిగా అనిపించదు కదా. సో మనం చేసే జాబ్ ఏదైనా సరే లైఫ్లో 2 విషయాల్లో మనకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. మనం పెళ్లి చేసుకునే విషయంలో అండ్ మనం చేసే జాబ్లో. అవి 2 బాగున్నాయి అనుకోండి, లైఫ్ ఎప్పుడు బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? నిజమే కదా. సో ఫస్ట్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పాను, ఇంకొక వైపు మళ్ళీ తిప్పుకుందాం. రెండో వైపు కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా మంచిగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్ రావాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు టిష్యూ పేపర్లో పెట్టుకుందాం. మీకు కావాలి అంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలాగే పట్టుకొని తినేయచ్చు. పిల్లలు ఉంటే గనక ఫ్రై చేసేటప్పుడే 1/4 పీసెస్ చేసేసి ఫ్రై చేసినా ఓకే. ఇలా మంచి ఫ్రై చేయాలన్నమాట. పైన నువ్వులు బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం. కట్ చేస్తాను నేను మిడిల్లోకి. చికెన్ సెసమీ టోస్ట్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో బోన్లెస్ చికెన్ వేసి కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ లో కాస్త కార్న్ ఫ్లోర్, ఎగ్ యోక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లి పరక, అరోమాటిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని బ్రెడ్ పైన అప్లై చేసుకుని బీట్ చేసుకున్న ఎగ్ వైట్ లో ఒక్కసారి ముంచుకొని నువ్వులని ఆ మిక్చర్ పైన బాగా చల్లుకొని ఒక్కసారి చేత్తో ఒత్తి వేడిగా ఉన్న నూనెలో 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ సెసమీ టోస్ట్ రెడీ అవుతుంది.